Good evening, money persons. Welcome to Daily Money Show number 646, powered by Tata Insurance, which is a spam-free insurance advisory platform. And ఈ రోజు డైలీ మనీ షోలో మనం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఒక సెక్టర్ లో స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 52 పాయింట్స్ పెరిగి 67,519 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 33 పాయింట్స్ పెరిగి 20,103 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.96% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.16% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.2% పెరిగింది. నెక్స్ట్ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫండ్ మేనేజర్ అయినటువంటి ఆదిత్య కీమ్కా గారు ఈయన ప్రీవియస్ గా కూడా మన ఛానల్ కి వచ్చి ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా మనకి నాలెడ్జ్ ని కూడా షేర్ చేయడం జరిగింది. ఆదిత్య కీమ్కా గారు ఇప్పుడు మనీ కంట్రోల్ తో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ చేశారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, కోవిడ్ టైం నుంచి మనం చూసినట్లయితే ఫార్మా సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ కనపడింది కదా. దానికి రీజన్ ఈ ఫార్మా సెగ్మెంట్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి కోవిడ్ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో అవి బాగా పెరగడం వల్ల ఆ టైంలోని వీళ్ళ ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ కూడా బాగా పెరిగాయి. దాంతో స్టాక్స్ లో కూడా మనం మంచి ర్యాలీ చూసాం. బట్ వన్స్ ఈ కోవిడ్ సినారియో ఏదైతే ఎండ్ అయిపోయిందో దాని తర్వాత నుంచి వీళ్ళ కోవిడ్ రిలేటెడ్ రెవెన్యూస్ లో అయితే ఒక్కసారే డ్రాప్ కనపడిందని, అండ్ అంతేకాకుండా చైనా లాక్డౌన్ నుంచి బయటికి రావడానికి కూడా చాలా టైం పట్టడం వలన కెమికల్ ప్రైసెస్ అయితే బాగా పెరిగాయి. అండ్ అలాగే ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి 80 to 90% ఆఫ్ ది రా మెటీరియల్ చైనా నుంచే వస్తుంది కాబట్టి ఈ రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడం అండ్ దాంతో పాటుగా ఫ్రైట్ కాస్ట్ అండ్ పవర్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోవడంతో ఫార్మా కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడ్డాయి. వీటి వల్లనే మనం ఫార్మా స్టాక్స్ లో ప్రెషర్ చూసామని. బట్ వన్స్ చైనా లాక్డౌన్ నుంచి బయటకు వచ్చేసింది కదా, ఈ చైనా లాక్డౌన్ కంప్లీట్ గా ఎత్తివేసిన తర్వాత కెమికల్ ప్రైసెస్ అయితే ఒక్కసారి కొలాప్స్ అయిపోయి ఇది కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ అయినా కూడా ఫార్మా కంపెనీస్ కి ఇది పాజిటివ్ న్యూస్. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఫ్రైట్ కాస్ట్ అండ్ పవర్ కాస్ట్ కూడా బాగా తగ్గడం వలన అగైన్ ఈ ఫార్మా కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఫార్మా సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ పైన ఇప్పుడు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ప్రెసెంట్ ఈ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోని ఓన్లీ హాస్పిటల్ స్టాక్స్ తోనైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం కోవిడ్ టైం నుంచి చూసినట్లయితే ఈ హాస్పిటల్ స్టాక్స్ అయితే చాలా బాగా ర్యాలీ అయ్యాయి. అండ్ ప్రెసెంట్ ఈ స్టాక్స్ అన్ని కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయని. అంతేకాకుండా జనరల్లీ హాస్పిటల్ యొక్క బిజినెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లో భాగంగా ఒక్కసారి హై క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కోవిడ్ కన్నా ముందు ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ హై క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత కోవిడ్ దగ్గర నుంచి అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ లో చూసినట్లయితే క్యాపెక్స్ పైన వీళ్ళు పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళ ప్రాఫిట్స్ అవి చాలా బాగా గ్రో అయ్యాయి. దీంతో స్టాక్స్ లో కూడా మనం మంచి ర్యాలీ చూసాం. అండ్ ప్రెసెంట్ స్టాక్స్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిపోయి. అండ్ అగైన్ ఇప్పుడు ఈ హాస్పిటల్ సెక్టర్ లో ఉండేటువంటి మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ అయితే నెక్స్ట్ 2-3 ఇయర్స్ లోని అగైన్ హై క్యాపెక్స్ కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉన్నది. సో ఈ క్యాపెక్స్ కి వెళ్లేటువంటి సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ టైంలోని వీళ్ళ ప్రాఫిట్స్ అవి ఇంపాక్ట్ అవుతాయి. మళ్ళీ మనం చూసినట్లయితే హాస్పిటల్స్ కి హై క్యాపెక్స్ అనేది అవసరం అవుతుంది కదా. ఈ హై క్యాపెక్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ కొత్త హాస్పిటల్స్ నుంచి రెవెన్యూస్ జనరేట్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలోని ఈ హాస్పిటల్స్ యొక్క ప్రాఫిట్స్ లోని అండ్ మార్జిన్స్ లోని మనం కొంత ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో సిమిలర్ ఇప్పుడు హాస్పిటల్ స్టాక్స్ హై వాల్యుయేషన్ లో ఉండడం అండ్ అంతేకాకుండా వీళ్ళు అగైన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా నెక్స్ట్ క్యాపెక్స్ కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ప్రెసెంట్ హాస్పిటల్ స్టాక్స్ తో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఈయన మాట్లాడుతూ డయాగ్నోస్టిక్ కంపెనీస్ కి మెయిన్లీ టాటా 1mg లాంటి ఆన్లైన్ మెడికల్ ప్లాట్ఫామ్స్ వలన చాలా ఇంపాక్ట్ పడుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. ఈ కంపెనీస్ బాగానే రెవెన్యూ జనరేట్ చేస్తున్నా కూడా ఇదే సెగ్మెంట్ లోని డయాగ్నోస్టిక్ బిజినెస్ ఆపరేట్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కావచ్చు, అదర్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళ నెంబర్స్ కూడా బాగానే గ్రో అవుతున్నాయి. యాక్చువల్లీ టాటా 1mg ఇటువంటివి రావడం వల్ల వీళ్ళ బిజినెస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నారు. కానీ బట్ పీపుల్ ఏవైనా పెద్ద మెడికల్ టెస్టులు చేయించుకోవాలనుకున్నట్లయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కన్నా కూడా డైరెక్ట్ గా డయాగ్నోస్టిక్ సెంటర్ కి వెళ్లే టెస్టులు చేయించుకుంటారు. కాబట్టి ఈ డయాగ్నోస్టిక్ కంపెనీస్ కి అయితే మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. కాబట్టి డయాగ్నోస్టిక్ సెక్టర్ రిలేటెడ్ గా కూడా ఆయన పాజిటివ్ గా ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ప్రెసెంట్ హెల్త్ కేర్ సెగ్మెంట్ లోని హాస్పిటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒకవేళ హాస్పిటల్ స్టాక్స్ లోని అది ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఒకసారి కంప్లీట్ గా ఆ స్టాక్స్ రిలేటెడ్ గా వర్క్ చేసి వాటి వాల్యుయేషన్స్ అవి చూసుకుని అప్పుడు ఇన్వెస్ట్ చేయడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ ఈ ఆగస్ట్ మంత్ లోని కొత్తగా ఏ స్టాక్స్ ని కొన్నాయి, ఏ స్టాక్స్ ని అమ్మాయి అండ్ కంప్లీట్ గా ఏ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యాయన్న డీటెయిల్స్ అయితే వచ్చాయి. దీనిలో మీరు స్క్రీన్ పై చూడండి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొత్తగా కొఫోర్స్, నిపాన్ లైఫ్ అండ్ ఆర్ఈసీ లాంటి స్టాక్స్ ని కొన్నట్లయితే దీపక్ నైట్రేట్,
మనప్పురం ఫైనాన్స్, నారాయణ హృదయాలయ లాంటి స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవడం జరిగింది. అండ్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొత్తగా మిండా కార్పొరేషన్, సుజ్లాన్ ఎనర్జీ, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్ ని కొన్నట్లయితే షాపర్ స్టాప్, ఇమామి అండ్ కర్ణాటక బ్యాంక్ లాంటి స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యారు. అండ్ వీళ్ళతో పాటు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొత్తగా ఏ స్టాక్స్ ని కొన్నాయి అండ్ ఏ స్టాక్స్ నుంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అయ్యాయన్న డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు వీడియోని లైవ్ చేయకముందు మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ మర్జర్ కి ఏదో ఒక అడ్డంకి అయితే వస్తూనే ఉన్నది. వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎన్సీఎల్టీ లోని వీళ్ళపైన కేసెస్ అయితే ఫైల్ చేయడం జరుగుతున్నది. ప్రీవియస్ గా యాక్సెస్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఇలాగే ఎన్సీఎల్టీ లోని కేసు ఫైల్ చేసిన ముంబై ఎన్సీఎల్టీ వాళ్ళు దాన్ని తోసిపుచ్చారు. ముంబై ఎన్సీఎల్టీ వాళ్ళు దీన్ని తోసిపుచ్చడంతో ఇప్పుడు యాక్సెస్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు ఢిల్లీ ఎన్సీఎల్టీ లోని ముంబై ఎన్సీఎల్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కి అగెనిస్ట్ గా అపీల్ చేసినట్లుగా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఎల్టీ లోని దీని రిలేటెడ్ గా ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ లోని న్యూ ల్యాండ్ రోవర్ వెలార్ ని లాంచ్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీని యొక్క ప్రైస్ 94.3 lakhs అండ్ దీంతో పాటుగా వీళ్ళ టాటా నెక్సాన్ ఈవీ ని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 8.1 lakh rupees. అండ్ వీటి రిలేటెడ్ గా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ యొక్క ఎండి కామెంట్ చేస్తూ త్వరలోనే టాటా మోటార్స్ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ కార్ షోరూమ్స్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా అండ్ కమింగ్ క్వార్టర్స్ నుంచి ఫేజ్డ్ మేనర్ లోని ఈ కార్ అవుట్లెట్స్ అయితే వీళ్ళు సెటప్ చేస్తామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మళ్ళీ టాటా మోటార్స్ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్ కార్ మోడల్స్ ఉంటాయో వాటి కోసం ఈ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ని వీళ్ళు స్టార్ట్ చేయడం ద్వారా ఇంకొంచెం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో వీళ్ళ మార్కెట్ షేర్ అయితే గెయిన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ డామ్ క్యాపిటల్ వాళ్ళు ఈ షుగర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ వేరే షుగర్ కంపెనీస్ కి బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం మన కంట్రీ పైన ఎల్ నినో ఇంపాక్ట్ ఉంటుందని మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా. ఈ ఎల్ నినో ఇంపాక్ట్ వలన షుగర్ ప్రొడక్షన్ ఇంకా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, దీనివల్ల డొమెస్టిక్ మార్కెట్ లోని షుగర్ ప్రైసెస్ పర్ కేజీ 37 రూపీస్ కన్నా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉన్నదని, సో ఈ హైయర్ సస్టైనబుల్ వాల్యూమ్స్ అండ్ రియలైజేషన్ వలన యూపీ షుగర్ కంపెనీస్ అయితే చాలా బెనిఫిట్ పొందుతాయి. అండ్ ఈ షుగర్ కంపెనీస్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇయర్ 23 టు ఫైనాన్షియల్ ఇయర్ 26 మధ్యన స్ట్రాంగ్ ఎర్నింగ్స్ గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తూ వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది షుగర్ కంపెనీస్ కి అయితే బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ షుగర్ స్టాక్స్ అన్నింటిలోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ షుగర్ స్టాక్స్ లోని ప్రెసెంట్ ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి అండ్ అలాగే రిస్క్స్ గురించి మన లాస్ట్ సండే ఆస్క్ మనీ పర్ షో వీడియోలోనే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయినట్లయితే ఆ వీడియోలోని 4 minutes నుంచి 6 minutes ఇన్ బిట్వీన్ ఒకసారి వీడియోని చూడండి. దీనిలో ప్రెసెంట్ ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి, రిస్క్ గురించి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందినటువంటి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ పెయింట్ బిజినెస్ ని బిర్లా ఓపస్ బ్రాండ్ నేమ్ తోని మార్కెట్ లోని లాంచ్ చేయబోతున్నట్లుగా అండ్ దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ 24 Q4 లోని లాంచ్ చేయడానికి వీళ్ళు షెడ్యూల్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు డెకరేటివ్ పెయింట్ సెగ్మెంట్ లోని ఫుల్ సూట్ ఆఫ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే కస్టమర్స్ కి ఆఫర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళు ఒక కాంట్రాక్ట్ ని విన్ అవ్వడం జరిగింది. వీళ్ళ కన్స్యూమర్ బ్యాంకింగ్ ఆర్మ్ అయినటువంటి ఇంటెలెక్ట్ గ్లోబల్ కన్స్యూమర్ బ్యాంకింగ్ వాళ్ళు ఏఎఫ్సి కమర్షియల్ బ్యాంకింగ్ తోని ఒక డీల్ సైన్ చేయడం జరిగింది. ఈ డీల్ లో భాగంగా ఈ ఏఎఫ్సి కమర్షియల్ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ ఆపరేషన్స్ ని వీళ్ళ ఇంటెలెక్ట్ డిజైన్ కోర్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళు మోడర్నైజ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి బాంబే డైయింగ్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ బాంబే డైయింగ్ వాళ్ళకి ముంబై వరోరీలోని ఒక 22 acres ల్యాండ్ ఉన్నది. ఈ ల్యాండ్ ని జపాన్ బేస్డ్ గోయిసు రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి సెల్ చేయడానికి నిన్న వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ల్యాండ్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 5,200 crores వరకు రానున్నది. ఈ 5,200 crores లో కూడా ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 4,600 crores వస్తున్నట్లయితే రిమైనింగ్ 500 crores వీళ్ళు ఫుల్ఫిల్ చేయవలసినటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి కూడా ఫుల్ఫిల్ చేసినట్లయితే వీళ్ళకి వచ్చేస్తాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అప్రాక్సిమేట్లీ 3,000 crores అవర్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ 3,000 crores మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి కంపెనీకి 5,000 crores క్యాష్ వస్తుందంటే అది వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది యూజ్ చేసుకోవచ్చు కదా. అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అంతేకాకుండా ఈ వచ్చేటువంటి క్యాష్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేస్తూ వీళ్ళకి ఏవైతే లోన్స్ ఉన్నాయో ఆ లోన్స్ అవి క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఆబ్వియస్ గా లోన్స్ క్లియర్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ తగ్గుతుంది కదా. ఫైనాన్స్ కాస్ట్ తగ్గడం వల్ల మనకి బోటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ అన్నది కనపడుతుంది. సో అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. దాంతో పాటు ఈ క్యాష్ లో కొంత క్యాష్ ని
వీళ్ళు ఫ్యూచర్ లో డివిడెండ్స్ కూడా పే చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నాయి కాబట్టి దీని రిలేటెడ్ గా అప్డేట్ రావడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఈ బాంబే డైయింగ్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ఈ రోజు సెషన్ లో ఈ బాంబే డైయింగ్ లోని ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 13.6 lakh షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. సో దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఐఆర్సీటీసీ రిలేటెడ్ గా కూడా ఒక అప్డేట్ ఉన్నది. ఐఆర్సీటీసీ వాళ్ళు ఎంఎస్ఆర్టీసీ అంటే మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా ఈ ఎంఎస్ఆర్టీసీకి చెందినటువంటి బస్సెస్ ఉంటాయి కదా, ఈ బస్ టికెట్స్ ని యూజర్స్ ఐఆర్సీటీసీ బస్ టికెట్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. సో ఈ ఎంఎస్ఆర్టీసీ కూడా యాడ్ అవడం ద్వారా ఐఆర్సీటీసీ బస్ టికెట్ పోర్టల్ కి అనదర్ బస్ సర్వీస్ టికెట్ బుకింగ్స్ అయితే యాడ్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఐఆర్సీటీసీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఐఆర్సీటీసీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ వర్క్స్ చేసేటువంటి ఎన్బీసీసీ వాళ్ళకి రీసెంట్ గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దాంతో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్బీసీసీ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ ఎన్బీసీసీ వాళ్ళకి సేల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బొకారో స్టీల్ ప్లాంట్ కొత్త ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు కన్సల్టెన్సీ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేందుకు గాను సేల్ దగ్గర నుంచి వీళ్ళకి 180 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ ఎన్బీసీసీ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అండ్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్ప్ వీళ్ళందరూ కలిపి ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా ఈ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కి విశాఖపట్నంలో ఉన్నటువంటి ల్యాండ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ అసెట్స్ ని మానిటైజ్ చేసేందుకు గాను వీళ్ళు టెక్నికల్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. సో ఈ 2 అప్డేట్స్ ఎన్బీసీసీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే మార్నింగ్ నుంచి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జేకే టైర్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఈ జేకే టైర్స్ వాళ్ళ రేటింగ్ ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ వాళ్ళు కేర్ ఏ నుంచి కేర్ A+ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఫర్ ఎనీ కంపెనీ రేటింగ్ అప్గ్రేడ్ అనేది మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో వీళ్ళు బాండ్స్ అవి ఇష్యూ చేసి ఫండ్ రైజ్ చేయాలన్న ఏదైనా కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో జేకే టైర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ సెప్టెంబర్ 15th నుంచి అంటే రేపటి నుంచి యాత్ర ఆన్లైన్ ఐపీఓ ఓపెన్ అవుతుంది కదా. మీకు ఇప్పుడు ఈ ఐపీఓ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఆల్రెడీ చాలా మందికి యాత్ర యొక్క బిజినెస్ గురించి ఐడియా ఉండొచ్చు. ఎవరికైతే వీళ్ళ బిజినెస్ గురించి ఐడియా లేదో వాళ్ళకి ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు మొబైల్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ రిలేటెడ్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 3 కేటగిరీస్ లో ఈ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తారు. ఒకటి B2C అంటే బిజినెస్ టు కస్టమర్. కస్టమర్స్ అంటే ఎవరు? మనమే. వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి టికెట్స్ గానీ హోటల్స్ గానీ బుక్ చేసుకుంటాం కదా, మనకి ఈ సర్వీస్ ని ఆఫర్ చేస్తారు. సెకండ్ B2E అంటే బిజినెస్ టు ఎంటర్ప్రైజ్ అంటే కార్పొరేట్ ట్రావెలర్స్ ఉంటారు కదా, లైక్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ట్రావెల్ రిలేటెడ్ సర్వీస్ కోసం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ తీసుకుంటుంటారు. థర్డ్ వన్ B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, మనం కొంతమంది ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కూడా ప్యాకేజెస్ అవి బుక్ చేసుకుంటుంటాం. సో ఈ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కూడా వీళ్ళ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. నో వీళ్ళ ఏ సెగ్మెంట్స్ లో వీళ్ళ బిజినెస్ ను ఆపరేట్ చేస్తారు. ఒకటి ఎయిర్ ట్రావెలింగ్ అంటే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ అవి వీళ్ళ పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. సెకండ్ హోటల్ అండ్ లాడ్జింగ్ సర్వీసెస్. థర్డ్ వన్ హాలిడే ప్యాకేజెస్ కూడా ఆఫర్ చేస్తారు. అండ్ వీటితో పాటు రైల్, బస్ అండ్ అదర్ యాక్టివిటీస్ రిలేటెడ్ బుకింగ్స్ కూడా మనం వీళ్ళ వెబ్సైట్ అండ్ అలాగే మొబైల్ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఇది ఈ యాత్ర ఆన్లైన్ వాళ్ళు చేసేటువంటి బిజినెస్. నౌ కమింగ్ టు యాత్ర ఆన్లైన్ గ్రూప్ స్ట్రక్చర్. ఈ యాత్ర ఆన్లైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అన్నది ఈ యాత్ర ఆన్లైన్ ఇండియా యొక్క హోల్డింగ్ కంపెనీ. ఈ హోల్డింగ్ కంపెనీకి ఏషియా కన్సాలిడేటెడ్ డిఎంసి పీటీఈ లిమిటెడ్ లోని 97% స్టేక్ ఉన్నట్లయితే THCL లోని 100% స్టేక్ ఉన్నది. అండ్ ఇప్పుడు ఐపీఓకి వచ్చినటువంటి యాత్ర ఆన్లైన్ లిమిటెడ్ ఇండియాలోని THCL వాళ్ళు 88.91% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఈ ఏషియా కన్సాలిడేటెడ్ డిఎంసి పీటీఈ లిమిటెడ్ వాళ్ళు 9.68% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఐపీఓకి వస్తున్నటువంటి యాత్ర ఆన్లైన్ లిమిటెడ్ ఇండియా వాళ్ళకి యాత్ర ఆన్లైన్ ఐఎన్సీ అన్నది హోల్డింగ్ కంపెనీ. ఈ యాత్ర ఆన్లైన్ ఇండియా లిమిటెడ్ కిందన ఏ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి అండ్ వాటిలోని యాత్ర ఆన్లైన్ లిమిటెడ్ ఇండియా వాళ్ళకి ఎంత షేర్ హోల్డింగ్ ఉన్నదన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. కమింగ్ టు దేర్ కీ నెంబర్స్, వీళ్ళ దగ్గర 813 లార్జ్ కార్పొరేట్ క్లయింట్స్ ఉన్నట్లయితే 49,800 రిజిస్టర్డ్ ఎస్ఎంఈ కస్టమర్స్ ఉన్నారు. సో టోటల్ గా 50,613 రిజిస్టర్డ్ కార్పొరేట్ క్లయింట్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు. ఈ కార్పొరేట్ రిజిస్టర్డ్ క్లయింట్ నెంబర్ బట్టి చూస్తే వీళ్ళ RHP లోని వీళ్ళు లార్జెస్ట్ ప్లేయర్ గా క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కార్పొరేట్ కస్టమర్స్ రిటెన్షన్ రేట్ 98%. అండ్ యాజ్ ఆఫ్ నో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజిస్టర్డ్ కస్టమర్స్ 14 మిలియన్. అండ్ వీళ్ళ పోర్టల్ విజిట్స్ కౌంట్ అయితే 184 మిలియన్. అండ్ 26+ మిలియన్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్స్ కూడా అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. కమింగ్ టు దేర్ కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్,
ఫైనాన్షియల్ ఇయర్ 21 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 23లోని వీళ్ళ ఎయిర్ ప్యాసింజర్ బుకింగ్స్ లో చూసినా, వీళ్ళ హోటల్ బుకింగ్స్ లో చూసినా చాలా మంచి గ్రోత్ కనపడుతుంది కదా. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఇయర్ 21 ఈజ్ ఏ కోవిడ్ ఇంపాక్ట్ ఇయర్. ఈ ఇయర్ లోని ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్స్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి. ఇది మనందరికీ ఐడియా ఉంది కదా. సో దాని తర్వాత మన కంట్రీలోని రివెంజ్ ట్రావెలింగ్ అన్నది స్టార్ట్ అయ్యేసరికి మోస్ట్ ఆఫ్ ది ట్రావెలింగ్ అండ్ అలాగే హాస్పిటాలిటీ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క నెంబర్స్ లో అయితే మనం చాలా మంచి గ్రోత్ చూసాం. సిమిలర్లీ మనకి వీళ్ళ నెంబర్స్ లో కూడా ఫైనాన్షియల్ ఇయర్ 21 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 23లోని మంచి గ్రోత్ అన్నది కనిపిస్తుంది. సెగ్మెంట్ వైజ్ వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 23లో మాత్రం వీళ్ళకి ఎయిర్ టికెటింగ్ సెగ్మెంట్ నుంచి 46.82% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే హోటల్స్ అండ్ ప్యాకేజెస్ సెగ్మెంట్ నుంచి 38% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ అదర్ సెగ్మెంట్ అని కనబడుతుంది కదా. ఈ అదర్ సెగ్మెంట్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, బస్, ట్రైన్ టికెట్స్ ఇటువంటివన్నీ కూడా బుక్ చేసుకుంటారని. ఆ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 4% కంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఈ టోటల్ ఈ 3 సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ ని మీరు కలిపినా కూడా 100% అన్నది రాదు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ వెబ్ పోర్టల్ ఉంటుంది కదా, ఈ వెబ్ పోర్టల్లోని ఏవైతే యాడ్స్ అవి డిస్ప్లే అవుతుంటాయో ఆ యాడ్స్ ద్వారా కూడా వీళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ కమింగ్ టు దేర్ ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లోని టోటల్ డెట్ 153 crores ఉన్నట్లయితే టోటల్ ఈక్విటీ 169 crores ఉంది. అంటే డెట్ టు ఈక్విటీ రేషియో 0.9 times. నెక్స్ట్ P&L చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 21 లోని 125 crores గా ఉన్నటువంటి వీళ్ళ రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ 23 కి 380 crores కి పెరిగింది. అంటే 74.08% CAGR చొప్పున వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని గ్రోత్ డెలివర్ చేశారు. బట్ హౌవెవర్ 2021 అనేది కోవిడ్ ఇంపాక్ట్ ఇయర్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాంతో ఈ ఇయర్ లోని వీళ్ళు లాస్ పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 23లో మాత్రం వీళ్ళు 36 crores ఎబిటా జనరేట్ చేసినట్లయితే 7.63 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు పియర్ కంపారిజన్ వీళ్ళ IPO డీటెయిల్స్ చూద్దాం. ఇది బుక్ బిల్డింగ్ IPO. టోటల్ ఇష్యూ సైజ్ చూసినట్లయితే 775 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 602 crores అయితే OFS అంటే ఆఫర్ ఫర్ సేల్ 173 crores. అండ్ దీని యొక్క ప్రైస్ బ్యాండ్ 135 rupees to 142 rupees ఫిక్స్ చేశారు అట్ ఏ ఫేస్ వాల్యూ ఆఫ్ 1 rupee per share. అండ్ ఈ IPO లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 105 షేర్స్ కి 14,910 rupees పెట్టి అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ PSE అండ్ NSE లో లిస్ట్ అవబోతుంది. అండ్ ఈ IPO 15th September అంటే రేపు ఓపెన్ అవుతున్నట్లయితే 20th September రోజున క్లోజ్ అవుతుంది. అండ్ ఈ IPO రిలేటెడ్ గా రిమైనింగ్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు పీర్ కంపారిజన్, ముందుగా వాల్యుయేషన్స్ చూస్తే వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం ఈ యాత్రా ఆన్లైన్ వాళ్ళు 205 times PE మల్టిపుల్స్ లో కోట్ చేస్తున్నారు. వేరస్ అదర్ లిస్టెడ్ ప్లేయర్స్ ప్రెసెంట్ ఈజ్మే ట్రిప్ 48 times PE మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే థామస్ కుక్ ఇండియా లిమిటెడ్ 68 times PE మల్టిపుల్స్ లోని ట్రేడ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ప్రైస్ టు సేల్స్, రిమైనింగ్ కంపెనీస్ కన్నా థామస్ కుక్ కొంచెం చీప్ గా ట్రేడ్ అవుతున్నది. అండ్ యాత్రా ఆన్లైన్ వాళ్ళు 5.86 times ప్రైస్ టు సేల్స్ లోని కోట్ చేస్తున్నారు. కమింగ్ టు రిటర్న్ రేషియోస్, మిగిలిన లిస్టెడ్ ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే ఈజ్మే ట్రిప్ వాళ్ళ రిటర్న్ రేషియోస్ బాగున్నాయి. అండ్ ఈజ్మే ట్రిప్ తర్వాత యాత్రా ఆన్లైన్ వాళ్ళు 18% ROE జనరేట్ చేసినట్లయితే 26% ROCE జనరేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆన్లైన్ ట్రావెలింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ మొబైల్ అప్లికేషన్స్ ని కూడా క్లయింట్స్ కి ఆఫర్ చేస్తుంటాయి కదా. సో ఈ మొబైల్ అప్లికేషన్ రేటింగ్ కంపారిజన్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకవేళ ఈ IPO లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని కేవలం రిఫరెన్స్ గానే తీసుకుని వీళ్ళు షేర్ చేసినటువంటి RHP ని కంప్లీట్ గా చదివి ఆ తర్వాత మీ డిసిషన్ తీసుకోవడం బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు డిసిషన్ తీసుకోలేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అన్నది బెటర్. ఈ కంపెనీ గురించి కంప్లీట్ గా చదివిన తర్వాత మాకు అర్థమైనటువంటి ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి ఒక హోల్డింగ్ కంపెనీ ఉన్నదని చెప్పి. ఈ హోల్డింగ్ కంపెనీ నాస్డాక్ లో ఆల్రెడీ లిస్టెడ్. ఈ కంపెనీ ఆల్మోస్ట్ 2017 లో లిస్ట్ అయింది. ఆ లిస్ట్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే ప్రెసెంట్ 76% డిస్కౌంట్ లోని ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి మరొక ఛాలెంజ్, వీళ్ళకి మెయిన్లీ రెవెన్యూస్ ఎక్కువగా ఎయిర్ టికెటింగ్ సెగ్మెంట్ నుంచి జనరేట్ అవుతున్నాయి కదా. సో ఎయిర్ టికెటింగ్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయినటువంటి గో ఎయిర్ కావచ్చు, జెట్ ఎయిర్వేస్ కావచ్చు అండ్ కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ కావచ్చు, ఆల్రెడీ ఇటువంటి కంపెనీస్ ఇంపాక్ట్ అయ్యాయి కదా. ఒకవేళ ఫ్యూచర్ లో కూడా ఇలాగా ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కనుక ఇంపాక్ట్ అయినట్లయితే దాని వలన వీళ్ళ రెవెన్యూస్ పైన ఎక్కువగానే ఇంపాక్ట్ పడుతుంది. అండ్ వీటితో పాటు ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కంపెనీస్ ఫేస్ చేసేటువంటి మరొక ఛాలెంజ్, వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఎవరైతే పాస్ట్ లో చాలా ఎక్స్పీరియన్స్ తో వర్క్ చేస్తుంటారో అటువంటి ఎంప్లాయీస్ కంపెనీ నుంచి బయటకు వెళ్లి సపరేట్ గా వాళ్ళు ఒక కంపెనీని స్టార్ట్ చేసుకుని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ ని తీసుకువెళ్ళిపోతుంటారు. ఆల్రెడీ సిమిలర్ ఛాలెంజెస్ ని యాత్రా ఆన్లైన్ వాళ్ళు ఫేస్ చేసినట్టుగా వీళ్ళ RHP లో కూడా షేర్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఈ కంపెనీ పైన కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని కంటింజెంట్ లయబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇది యాత్రా IPO లోని మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ RHP పాయింట్స్.
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. మన ఇండియాలో ప్రెజెంట్ చూసినట్లయితే హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇటువంటి టైంలో ప్రతి ఒక్కరి దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీగా ఉండాలి. ఒకవేళ మీరు కనుక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డీటెయిల్లోని మీ కంఫర్ట్ టైం చూసుకుని కాల్ బుక్ చేసుకోండి. వాళ్ళ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు కావాల్సినటువంటి సజెషన్స్ అన్ని ఇస్తారు. ఈ డీటో ఇన్సూరెన్స్ యొక్క లింక్స్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. వెంటనే లింక్స్ మీద క్లిక్ చేయండి, కాల్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.